అందరికీ నమస్కారం. అమ్మతో కన్యా ప్రపంచం ఛానల్‌కి స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? బావున్నారా? మేమైతే చాలా బావున్నాం. మీరు కూడా బావుండాలని కోరుకుంటున్నాను. మనకి శ్రావణ మాసం అయితే వచ్చేసింది కాబట్టి ఈ నెలంతా పండగ వాతావరణమే ఉంటుంది ప్రతి ఒక్కరి ఇంట్లో. ఈ నెల 13 నుంచి వచ్చే నెల 11 వరకు శ్రావణ మాసం అయితే ఉంది. ముఖ్యంగా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటారు ప్రతి ఒక్కరు. చాలా మందికి వరలక్ష్మి వ్రతం గురించి చాలా మందికి తెలీదు. అలానే అసలు ఏ దేవత తను అని అనుకుంటారు. ముఖ్యంగా అష్టలక్ష్ముల్లో కూడా ఎక్కడ మనకి వరలక్ష్మి దేవి పేరైతే మనకెక్కడ కనిపియదు. మనం శ్రావణ మాసంలోనే ఈ వరలక్ష్మి దేవినైతే పూజిస్తాం కాబట్టి చాలా మందికి అసలు ఈ దేవత గురించి తెలీదు. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తెలియని వాళ్ళ కోసం నేనైతే చెప్తాను. తప్పకుండా వీడియో అయితే స్కిప్ చేయకండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. మీరు చాలా తెలుసుకుంటారు ఈ వీడియో ద్వారా. అలానే చాలా మంది వరలక్ష్మి వ్రతం ఏ రోజు చేసుకోవాలో కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. 21 రోజు చేసుకోవాలా? లేకపోతే 28 రోజు చేసుకోవాలా అని. ఈ వీడియోలో చెప్తాను ఏ రోజు చేసుకోవాలో అస్సలు మిస్ అవ్వకండి. వరలక్ష్మి అమ్మవారు ఎవరు అంటే, మనం వరలక్ష్మి అమ్మవారు వ్రత కథలో చూసుకున్నట్టయితే చారుమతి అనే ఆమె ఉంటుంది. ఆవిడకి వరలక్ష్మి దేవి కలలో కనిపించి చెప్తుందన్నమాట. నన్ను పూజించు, నా వ్రతం చెయ్యి, అలానే పూజ విధానాలన్నీ చెప్తుంది వరలక్ష్మి దేవి. ఇప్పుడైతే కథ అయితే చిన్నగా చెప్పాను. తర్వాత వ్రత కథ అయితే చెప్తాను సెపరేట్ వీడియోలో. ఎందుకంటే వివరంగా చెప్పాలి కాబట్టి. ఈ వీడియోలో నార్మల్‌గా డీటెయిల్స్ మాత్రమే చెప్తాను. నెక్స్ట్ వీడియోలో కథ అయితే పూర్తిగా చెప్తాను. తప్పకుండా మిస్ అవ్వకండి. ఇప్పుడొచ్చేసి మనం వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి? 21 రోజునా? లేకపోతే 28 రోజునా? అని కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. మనం వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలో అనేది వ్రత కథలోనే చెప్పబడింది. అదేంటంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము అని చెప్పబడిందనమాట. అంటే 21 ఇంక డౌట్ అయితే అస్సలు పెట్టుకోకండి. 21 రోజునైతే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోవాలి. కానీ కొంతమంది పౌర్ణమి రోజు చేసుకోవాలనుకుంటారు గదా! వాళ్ళు చేసుకున్న తప్పేం లేదు. ఆ రోజు గూడా చేసుకోవచ్చు. కానీ శాస్త్రానుసారం ప్రకారం వ్రత కథలో ఏమనుంది? పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజునే చేసుకోవాలి వ్రతం అయితే. నిజానికి చెప్పాలంటే అమ్మవారే స్వయంగా కలలో కనిపించి చెప్పిందనమాట చారుమతికి. పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజుననే వ్రతం అయితే చేసుకోవాలని చెప్పింది కాబట్టి, ఆ రోజే వ్రతం అయితే చేసుకోవాలి. కానీ చాలా మందికి అదే రోజున వీలవ్వదు. మనకి శ్రావణ మాసంలో 4 శుక్రవారాలైతే వస్తాయి. మనము ఏ శుక్రవారం రోజు చేసుకున్నా తప్పేం లేదు. చేసుకోవచ్చు. ఫలితమైతే ఉంటుంది. వరలక్ష్మి దేవి వ్రత కథ ప్రకారం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వ్రతం అయితే చేసుకోవాలనే ఉంది. కుదరని వాళ్ళు ఏ శుక్రవారం రోజు చేసుకున్నా తప్పేం లేదు. ఇంకా చాలా మందికి డౌట్ ఉన్న క్వెషన్. చాలా ముఖ్యమైన క్వెషన్ అన్నమాట ఇది. మనం పూజ చేసుకునేటప్పుడు పంతుల్ని పిలవాలా? లేకపోతే మనమే స్వయంగా చేసుకోవచ్చా? అని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఈ వ్రతం ఎవరికి వారు చేసుకున్న తప్పేం లేదు. చేసుకోవచ్చు. కానీ చదవడం రాకనో, లేక ఇబ్బంది ఉంటుంది కదా! పూజ ఎలా చేసుకోవాలో తెలియదు కదా! అలాంటి వాళ్ళు పంతుల్నయితే పిలిపించుకోండి. పంతుల్ని పిలిపించుకుంటే వాళ్ళకి 9 సంఖ్య అంటే 9 రకాల పండ్లయితే ఇవ్వాలి వాళ్ళకి. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం చేసే ముందు భర్త యొక్క పాదాలు మొక్కి ఆశీర్వాదం అయితే తీసుకోవాలి. ఆ తర్వాత పీటల పైనయితే కూర్చొని పూజ అయితే చేసుకోవాలి. ఇంకా చాలా మందికి డౌట్ ఉంటుంది. దంపతులు ఇద్దరు కలిసి పూజ చేసుకోవచ్చా అంటే తప్పకుండా చేసుకోవచ్చు. మనం చేసుకునే పూజ సమయం అనేది వాళ్ళ పనుల ద్వారా కుదరకపోవచ్చు. కాబట్టి ఒకరు చేసుకున్న తప్పేం లేదు. అలానే ముఖ్యంగా ఇంకో డౌట్ ఉంటుంది. పెళ్లి గాని వారు చేసుకోవచ్చా ఈ వ్రతం అంటే తప్పకుండా చేసుకోవచ్చు. తప్పేం లేదు. ఇప్పుడు వరలక్ష్మి దేవి అంటే ఏంటో తెలుసుకుందాం. మనకి అష్టలక్ష్ములు వేరు, వరలక్ష్మి దేవి వేరు. అష్టలక్ష్ములు వారి వారి గుణాలు వేరువేరుగా ఉంటాయి. ఒక్కొక్క అష్టలక్ష్మి ఒక్కొక్క గుణం మనకి ప్రసాదిస్తుంది. కానీ ఈ వరలక్ష్మి దేవి మాత్రం అన్ని వరాలను ప్రసాదించే తల్లి వరలక్ష్మి దేవి. మనం మనస్ఫూర్తిగా భక్తితో ఆ వరలక్ష్మి దేవిని పూజిస్తే ఏ వరమైనా తప్పకుండా నెరవేరుస్తుంది. ఇప్పుడు వ్రతంలో ముఖ్యమైనది కలశం అన్నమాట. తప్పకుండా పూజలో కలశం అయితే పెట్టాలి. ఒకవేళ మీ ఇంట్లో కలశం పెట్టుకోవడం లేకపోయినా ఈ రోజు మాత్రం తప్పకుండా కలశం అయితే పెట్టాలి వరలక్ష్మి వ్రతం రోజున. ఎందుకంటే అమ్మవారి యొక్క ఆవాహన ఆ కలశంలోనే చేస్తాము మనం. తప్పకుండా పెట్టాలి. చాలా మంది అప్పట్లో కలశం పెట్టేసి దేవత మొఖం అనేది ఆ కలశానికి పెట్టేస్తుండే. మనకిప్పుడు మార్కెట్‌లో చాలా దొరుకుతున్నాయి. వెరైటీవి. పెద్ద పెద్ద దేవత బొమ్మలు లేకపోతే విగ్రహాలు అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి ఎవరిష్టం వాళ్ళది. మీకు దేవతని అలంకరించుకొని చూసుకోవాలి, ఇంట్లో అలంకరణ ఉండాలనుకుంటే తప్పకుండా పెట్టుకోండి. అది మీ ఇష్టం. కానీ ప్రతి ఒక్కరు తప్పకుండా కలశం మాత్రం పెట్టుకోవాలి. ఈ వీడియోలో ముఖ్యమైనది మన ఇంటికి వచ్చే మహాలక్ష్ములు అంటే మనము తాంబూలానికి పిలుస్తాం కదా!
తాంబూలం తీసుకోవడానికి వచ్చే వారికి మనస్ఫూర్తిగా తాంబూలం ఇవ్వాలి. అలానే ఫస్ట్ వాళ్ళకి కాళ్ళకి పసుపయితే మనం తప్పకుండా పెట్టాలి. ఆళ్ళు చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా వాళ్ళ కాళ్ళకి పసుపు పెట్టి, కుంకుమ, గంధం అయితే పెట్టి తాంబూలం అయితే ఇవ్వాలి. మనం తాంబూలం ఇచ్చేటప్పుడు తాంబూలంలో తప్పకుండా ఉండాల్సినవి 3 తమలపాకులు, ఒక వక్క, అలానే ఒక పండు, ఒక జాకెట్ ముక్క, అలానే 2, 3 గాజులు, అలానే మనం దేవతకి సమర్పించిన ప్రసాదం ఉంటుంది కదా! అవి శనగలు, అవైతే తప్పకుండా ఇవ్వండి. ఇవన్నీ కలిపి తాంబూలం అంటారనమాట. ఇవి మనము వాళ్ళకిచ్చే ముందు మనము నిజంగా దేవత మన ఇంటికి వచ్చిందని మనస్ఫూర్తిగా అనుకోని, ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం అని 3 సార్లు అనాలనమాట. తీసుకునే వాళ్ళు పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని 3 సార్లు అంటారనమాట. ఇదండి ఈరోజుటి వీడియో. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికి నచ్చితే తప్పకుండా లైక్, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియోలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలానే నెక్స్ట్ వీడియో ఎలాంటి వీడియో కావాలో కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు మళ్ళీ కలుద్దాం.